హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము వైజాగ్‌లో స్నో స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. ఇది అక్కేపాలెంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో అయితే ఉంది అండి. ఇక్కడ ఎంట్రన్స్ ప్రైసెస్ వచ్చేసి అడల్ట్స్‌కి అయితే 799 అండ్ చిల్డ్రన్‌కి వచ్చేసి 649 అండి. ఆల్సో ఇక్కడ గో కార్టింగ్, జిప్ లైన్ ఇంకా వాటర్ వరల్డ్ కూడా ఉందండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంది. ఆల్ డేస్ అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనకి జాకెట్స్ ఇంకా బూట్, గ్లవ్స్ అండ్ సాక్స్ అయితే ఇస్తారండి లోపల. లోపల వచ్చేసి -8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందండి. సో 1 అవర్ స్టే చేయడం అంటే చాలా కష్టం. బిలో 3 ఇయర్స్ కిడ్స్‌కి అయితే అలౌ లేదండి. మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే అలౌ చేశారండి హేమాంష్‌కి. బట్ హేమాంష్ ఎక్కువ టైం అయితే ఉండలేకపోయాడు. సో మేము 15 మినిట్స్ ఉంచి మళ్ళీ బయటకైతే వచ్చేసామండి. కొన్ని పిక్స్ అయితే అక్కడ దిగేసి మళ్ళీ హేమాంష్‌కి బయటకి తెచ్చేసాం. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళామండి. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ అంతా చాలా రియలిస్టిక్‌గా అయితే ఉందండి. ఇక్కడ లోపలైతే ఇగ్లూ, టెలిఫోన్ బూత్, పోలార్ బియర్స్ అండ్ క్లాక్ టవర్ అయితే చాలా స్పెషల్ అట్రాక్షన్ అండి. దివాన్ష్ అయితే ఇది ఫస్ట్ టైం అండి స్నో చూడడం. సో వాడు చాలా ఎక్సైట్ అయితే అయ్యాడండి. స్నో చూసిన వెంటనే దానితో ఆడడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ అన్నయ్య ఇంకా మాయ కూడా బాగా ఎంజాయ్ చేశారండి. స్నోతో ఒకరి మీద ఒకరు కిసుకొని చూస్తున్నారుగా ఎంత బాగా అసలు ఆడుతున్నారో ఇక్కడ. చాలా రోజుల తర్వాత అయితే మా మాయ ఇలా హ్యాపీగా కిడ్స్‌లా ఆడుకొని అయితే నాకు కనిపించారండి. సో, మా హేమాంష్ కూడా ఇక సడెన్‌గా బయటకి, లోపలికి టెంపరేచర్ వేరియేషన్ వల్ల కొంచెం షాక్‌లో ఉన్నాడండి. బట్ కొంచెం టైం అయ్యాక సెట్ అయ్యాడు. దివాన్ష్ ఆడాడు కదా! సో, వాడికి చూసుకొని హేమాంష్ కూడా కొంచెం కొంచెం స్నోతో ఆడడం స్టార్ట్ చేశారండి. ఇక్కడొచ్చేసి మాయ ఇంకా భివాన్ష్ అయితే బాస్కెట్ బాల్ అయితే ఆడుతున్నారండి. సో, లెట్స్ సీ మాయ బాల్ వేశారో వేయలేదో. మాయ అయితే కాలేజ్ టైంలో బాగా బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళండి. మా హేమాంష్‌కి అయితే కొంచెం టైం అయ్యాక 10 మినిట్స్ తర్వాత బాగా చలి వేసిందండి. నోస్ అంతా పింక్ కలర్‌గా అయితే చేంజ్ అయింది. చాలా క్యూట్ టెడ్డీ బియర్‌లా అయితే ఉన్నాడండి. సో, చల్లగా ఉంది కదా అని నేనైతే హేమాంష్‌కి బయటకైతే తెచ్చానండి. కొంచెం రిలాక్స్ అవుతాడని. తర్వాత ఇక్కడ బయట కూడా మా హేమాంష్ అస్సలు వదలలేదండి. మళ్ళీ లోపలికే వెళ్తానే అన్నాడు. సో, కొంచెం టైం ఆగి మళ్ళీ వాడికి లాన్‌కైతే పట్టుకొని వెళ్ళానండి. సో, మనకి బాగా చలి వేస్తుంది అంటే తట్టుకోలేమంటే కొంచెం బయటికెళ్ళి మళ్ళీ కొంచెం సెట్ అయ్యాక లోనకైతే రావచ్చండి. ఇక్కడ మా మాయ డాన్స్ చేస్తున్నాడు చూడండి. డీజే అయితే ఆన్ చేశారు. ఇక్కడ ఏమంటే లాస్ట్ 15 మినిట్స్ అయితే డీజే ఆన్ చేస్తారండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. సో, అప్పుడు మీరు బాగా డాన్స్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చనమాట ఫ్రెండ్స్‌తో. ఇక్కడ మా అన్నయ్య చూడండి స్టార్టింగ్‌లో అయితే నేను 10-15 మినిట్స్ వరకే ఉంటా అమ్మా అన్నారు. ఎందుకంటే ఎక్కువ నేను ఉండలేనని. బట్ అన్నయ్య అయితే బాగా ఎంజాయ్ చేశారండి. అసలు లాస్ట్ 1 అవర్ వరకైతే రాలేదు. ఇక్కడ మేమైతే ఫుల్‌గా స్నోతో అయితే ఆడామండి. కిడ్స్‌తో పాటు అడల్ట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో, ఇక్కడ మీరు ఫోటోస్ కూడా తీయించుకోవచ్చండి. లోపల కెమెరామ్యాన్ అయితే ఉంటారు. స్నోని ఎక్స్‌పీరియన్స్ చేయని వాళ్ళకి అయితే ఈ ప్లేస్ అసలు బెస్ట్ ప్లేస్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. సో, ఇవన్నీ ఫోటోస్ అయితే అక్కడ కెమెరామ్యాన్ తీసినవన్నీ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.